Hi guys, good morning. Welcome to my channel Tally Lokesh Computer Training. సో ఈరోజు మనం టాలీలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే ఇన్వాయిస్ ప్రింటింగ్లో టాలీ ఇన్వాయిస్ ప్రింటింగ్లో మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత కస్టమర్ సిగ్నేచర్ కావచ్చు, ఎలా యాడ్ చేయాలి, సింపుల్గా ఈజీగా ఆ యొక్క ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ గో టు టాలీ. సో టాలీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక కంపెనీ క్రియేషన్ చేసుకొని ఉన్నాను. దానిలోనే మీకు సేల్స్ ఇన్వాయిస్లో ఎలా సెట్ చేయాలనేది చూపిస్తాను. ఓకే, సెలెక్ట్ కంపెనీకి వెళ్ళండి. మీరు మీ యొక్క రియల్ లైఫ్లో చేసేటప్పుడు కూడా వాటిని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కడప హోమ్ అప్లయన్సెస్ అనే కంపెనీ ఇంత ముందు క్లాస్లో నేను చెప్పున్నాను. సో దానిలోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకే, నేను ఈ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక బిల్లు వేసి చూపిస్తాను. ఆ యొక్క ఇన్వాయిస్లో తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కానీ కస్టమర్ సిగ్నేచర్ కానీ వచ్చిందా లేదా ఒకసారి చూసి, రాకపోతే ఎక్కడ వెళ్ళి సెట్టింగ్ చేసుకోవాలని చూపిస్తాను. ఓకే, నేను అకౌంటింగ్ వచ్చర్స్కి వెళ్తున్నాను. ఇచ్చిన తర్వాత సేల్స్ ఇన్వాయిస్లోకి వెళ్దాం. ఆల్రెడీ వచ్చేసింది డైరెక్ట్గా గణేష్ ట్రేడింగ్. జస్ట్ ఐటమ్స్ ఎంటర్ చేస్తున్నాను. ట్యాక్స్ ఇస్తున్నాను. షార్ట్ కట్ కీ ఏంటి? ప్రింట్కి ఆల్ట్ పి. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. జూమ్ అవ్వాలంటే ఏం షార్ట్ కట్ యూజ్ చేయాలి? ఆల్ట్ జెడ్. ఓకేనా, ఇది యూజ్ చేస్తే జూమ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి బ్యాంక్ డీటెయిల్స్ కానీ కనిపించట్లేదు, తర్వాత కస్టమర్ సిగ్నేచర్ కూడా కనిపించట్లేదు. ఓకే, సో బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనం ఆప్షన్ ఎస్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత కస్టమర్ సిగ్నేచర్ కూడా ఈ ప్లేస్లో చూపిస్తుంది. ఓకేనా, ప్రజెంట్ ఇప్పుడు లేదు, బట్ మనం సెట్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా, అది ఎలా అనేది చూద్దాం. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. సో అంతకు ముందుగా మన యొక్క కంపెనీలో బ్యాంక్ డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేసుకున్నామా లేదా చూసుకోవాలి. లేదు, ప్రజెంట్ నేను ఫిల్అప్ చేసుకోలేదు అంటే నేను ఒక బ్యాంక్ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకుంటాను. ఎక్కడికి వెళ్ళి ఎంటర్ చేసుకోవాలి? అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, క్రియేట్. ఇక్కడ నేను ఎస్బీఐ బ్యాంక్ అని క్రియేట్ చేసుకుంటున్నా. ప్రజెంట్ నా దగ్గర లేదు, నేను దాన్ని క్రియేట్ చేసుకున్నాను. ఎస్బీఐ బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చుకున్నా, ఏఫిస్ కోడ్, బ్రాంచ్ కడప, సేవ్ చేస్తున్నాను. నేను బ్యాంక్ డీటెయిల్స్ కొత్తగా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఎస్కేప్ ఇచ్చేద్దాం, బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు అకౌంటింగ్ వచ్చేస్లోకి వెళ్ళి బిల్ ఎంటర్ చేద్దాం. ఓకేనా, ఎంటర్ ఇవ్వండి. ప్రజెంట్ సేల్స్లో ఉన్నాము. ఓకే, ఇక్కడ నేను గణేష్ ట్రేడర్స్ తీసుకుంటున్నాను. ఐటమ్స్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఎల్ఈడి బల్బ్స్, ట్యాక్స్ ఇస్తున్నాను. ఓకేనా, షార్ట్ కట్ కీ ఏంటి? ప్రింట్కు ఆల్ట్ పి. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ అంటే ఇక్కడ కన్ఫిగర్ ఉంది, F12. షార్ట్ కట్ కీ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే కన్ఫిగర్ అయినా క్లిక్ చేయొచ్చు. దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ 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 ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి? కస్టమర్ సిగ్నేచర్. సో ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఓకే, ఎస్ పెట్టిన తర్వాత మనకు బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే ప్రింట్ బ్యాంక్ డీటెయిల్స్, ఈ ఆప్షన్ ఎస్ చేయాలి. ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఎస్ చేస్తావో మనం లెడ్జర్లో క్రియేట్ చేసిన ఎస్బీఐ బ్యాంక్ ఇక్కడికి వచ్చేస్తుంది. మనము ఎస్బీఐ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఏ, సేవ్. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను, జూమ్ చేస్తున్నాను, ఆల్ట్ జెడ్. కొంచెం ఇన్వాయిస్ అండర్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, కంపెనీ
కంపెనీలో మన బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోయింది. తర్వాత కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్. ఒకవేళ కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ కావాలంటే మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా? సో అదే విధంగా వద్దనుకుంటే సేమ్ అదే పొజిషన్లోకి వెళ్ళి నో పెట్టేస్తే మళ్ళీ రాదు. ఒకసారి చూపిస్తాను, ఎస్కేప్ ఇవ్వండి, మళ్ళీ ఆల్ట్ పీ ఇస్తున్నాను, మళ్ళీ F12 కన్ఫిగర్ వెళ్తున్నాను. వద్దనుకుంటే ఆ ఆప్షన్స్ వద్దనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నో పెట్టేస్తే కంట్రోల్ ఏ సేవ్ చేస్తున్నాను, ఎంటర్. మళ్ళీ చూడండి ఆల్ట్ జెడ్ వద్దనుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతాయి. ఓకేనా, సో ఆ ఆప్షన్స్ ఎస్ పెడితే మనకి బ్యాంక్ డీటెయిల్స్ కస్టమర్ సిగ్నేచర్ వస్తుంది. ఆప్షన్స్ నో పెట్టేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం టాలీలో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు, కస్టమర్ సిగ్నేచర్ యాడ్ చేయొచ్చు. ఓకే, ఇది మీకు బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ అడగండి ఈ మరికొన్ని అప్డేట్స్ కోసం. ఓకే, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.